హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను తెలంగాణ చికెన్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఫ్రైడ్ చికెన్. దానికి కావాల్సిన పదార్థాలు ఇంకా పచ్చిమిర్చి ఒక 5, బగారాకు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, కొత్తిమీర, పుదీనా, కట్ చేసి పెట్టుకున్న ఒక 2 ఆనియన్, చిల్లీ పౌడర్, సాల్ట్, ఆయిల్, పసుపు, గరం మసాలా, ఒక హాఫ్ నిమ్మకాయ తీసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం ప్రిపేర్ చేసుకుందాం. సన్నగా కట్ చేసుకున్న నేను ఆనియన్స్ మిక్సీ జార్లో పట్టుకుంటాను. ఇంకా దీన్ని పేస్ట్ లాగా దాంట్లో నేను ఇంకా పుదీనా, కొత్తిమీర వేసుకోవాలండి. ఫ్రై చికెన్ కదా, బాగుంటుంది. ఇంకా ఈ ఫ్లేవర్తో మనం వీటిని మిక్సీలో వేసుకొని సాల్ట్, మనం ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మనం మిక్సీ పట్టుకుందాం. ఇంకా దీన్ని మిక్సీ పట్టుకునే ముందు మనం చికెన్ని మ్యారినేట్ చేసుకుందామండి. చికెన్లో మర్చిపోయినా, ఇంకా నేను ఈ పేస్ట్లో ధనియా పౌడర్ కూడా వేసానండి, పచ్చి ధనియా పౌడర్. దాన్ని కూడా వేసుకొని పట్టుకోవాలి. ఇంకా అయితే ఇంకా దీంట్లో దీని ఫ్లేవర్స్ని ఆస్వాదించాలి అంటే దీన్ని మిక్సీలో వేస్తేనే బాగుంటుంది. ఇంకా కొంచెం పోపులో వేసుకోవాలి, మిగతాది మనం దాంట్లో వేసుకొని పట్టుకోవాలి. చికెన్కి అయితే ఆయిల్ వేసాను. కొంచెం చికెన్లో ఆయిల్ ఎక్కువనే పడుతుందండి, ఎందుకంటే ఇది ఫ్రైడ్ చికెన్ కాబట్టి. ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు, చిల్లీ పౌడర్, సాల్ట్, కొంచెం పసుపు, ఈ 3 వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలండి. దీన్ని బాగా కలుపుకుని ఈలోపు మీకు నేను విషయం చెప్పాలనుకుంటున్నాను. అయితే ఈ మధ్య మీకు ఎందుకండి ఈ ఛానల్స్ అవి ఇవి అని మనల్ని డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉంటారు. ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం అండి. ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు బ్రతికేయచ్చు. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం అనేది మనకు తెలిస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక గిన్నెనైతే స్టవ్ మీద పెట్టుకుందామండి. దాంట్లో ఆయిల్ వేసుకుందాం. ఇంకా ఆయిల్ వేడెక్కాక మనం పచ్చిమిర్చి వేసుకుందాం. దాంట్లో పచ్చిమిర్చి వేగాక బగారాకు, ఈ మసాలా స్పైసెస్ ఏమైతే ఉన్నాయో అవి వేసుకుందామండి. ఇంకా వేసుకొని అవి కొంచెం మంచిగా ఇట్లా బ్రౌన్ అయ్యాక అప్పుడు మనం దాంట్లో పేస్ట్ వేద్దాం. ఇందాక మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి, ఆనియన్, ఈ పుదీనా కొత్తిమీర పేస్ట్ ఉంది కదండి, అది వేసుకుందాం. ఇంకా దాంట్లో బాగా కలుపుకోవాలి. ఏ వంట చేసినా కూడా మనం స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకోవాలి. ఓవర్ హీట్ మంచిది కాదండి. అవి తొందరగా మాడిపోతాయి, టేస్ట్గా ఉండవు కర్రీస్ అనేటివి. ఏది చేసినా మనం స్లోగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ దీంట్లో వేసిన తర్వాత దీన్ని కొంచెం మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, పచ్చివాసన పోయినా మనకు పర్లేదు, అది చేసుకోవాలి. ఇంకా పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లో కూడా మనం చిటికెడు మెంతి పౌడర్ వేసుకోవాలి. ఫ్రైడ్ చికెన్లో చాలా బాగుంటుంది. మీరు ఇంకా కావాలంటే ఒకసారి ట్రై చేయండి. వేయని వాళ్ళు, వేసే వాళ్ళకి ఆల్మోస్ట్ తెలుస్తుంది ఆ టేస్ట్ అనేది. తర్వాత మనము పసుపు వేసుకోవాలి. చికెన్కి వేస్తాం కదండి, దాన్ని చూసుకొని మళ్ళీ దీంట్లో ఏది ఎక్కువైనా టేస్ట్ ఉండదు, అలాగని తగ్గిన టేస్ట్ రాదండి. ఏదైనా మనం కర్రీకి, నేనైతే హాఫ్ కేజీ చికెన్కి చెప్తున్నాను ఈరోజు. ఇది చేసుకోవాలి. నాకైతే ఇట్లా చేస్తే బాగుంది. మీకు కూడా కర్రీ అది అవ్వగానే తెలుస్తుందండి ఎలా ఉందని. వంట వచ్చిన వాళ్ళకి కర్రీ చూస్తేనే తెలిసిపోద్ది అది ఎలా ఉంది అనేది. సో ఇప్పుడు నేను చికెన్ వేసుకొని దాన్ని బాగా కలుపుకున్నాను. ఇప్పుడు దాంట్లో హాఫ్ నిమ్మకాయ కూడా నేను పిండుకున్నాను. వాటిని మంచిగా కలుపుకొని దాంట్లో మళ్ళీ కాస్త పుదీనా, కొత్తిమీర వేసుకుంటున్నాను నేను. దీని ఫ్లేవరే ఎక్కువగా ఉండాలండి, స్పైసెస్, పుదీనా, కొత్తిమీర. ఈ ఫ్రై చికెన్ మీకు అదిరిపోతుంది. ఇంకా ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకోవాలి. మీకు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. లైఫ్లో మనం దేన్నైనా తట్టుకొని నిలబడాలి. మన షర్టుకు పెట్టుకునే ఫస్ట్ బటనే తప్పుగా పెట్టుకుంటే ఆటోమేటిక్గా మిగతా అన్నీ తప్పు అవుతాయి. జీవితం కూడా అంతే. సో టేక్ ఫస్ట్ స్టెప్ కేర్ఫుల్లీ. థ్యాంక్స్ అండి, నన్ను తిట్టకండి ఇట్లాంటివన్నీ చెప్తున్నందుకు. ఇప్పుడు మూత తీసి చూశాను, ఆయిల్ బాగా పైకి వస్తుంది కదా. నేను గరం మసాలా వేసుడు మీకు చూపెట్టడం మర్చిపోయాను, అది వేసాను. ఇప్పుడు మిగతా కొత్తిమీర వేసుకొని కలుపుకొని, సో ఇంకా వేడిది ఆస్వాదించడమే. ఇంకా ఎవరైనా ఇష్టపడతారు. చికెన్ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. ప్రతి ఇంట్లో చికెన్ అసలు వీక్లీ 2 టైమ్స్ అయినా ఉండాలని అనుకుంటారు కదా. నాకైతే ఇది బాగా నచ్చింది. సో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్.